జగత్తునందు మానవత్వం అనేటువంటిది ఒక విశిష్టమైనటువంటి జీవితం. உலகத்தில் மானிடப் பிறவி என்பது தனிச்சிறப்பு வாய்ந்ததாகும். కానీ ఇట్టి విశిష్టతను అందరూ గుర్తించలేకపోతున్నారు. ஆனால் இந்த தனிச்சிறப்பை எல்லோராலும் புரிந்து கொள்ள முடியவில்லை. ఈ విశిష్టత ఏమిటి? இந்த தனிச்சிறப்பு என்ன? మానవత్వము కేవలము ఒక భౌతికమైన ప్రాకృతమైనటువంటి స్వరూపము కాదు. மனிதப் பிறவி என்பது ஒரு பௌதீகமான உலகியலான ஸ்வரூபம் அல்ல. శరీరమాత్యం కలు ధర్మ సాధకం, కలు ధర్మ సాధకం. ధర్మాచరణ నిమిత్తమై ఏర్పడినటువంటి ఈ యొక్క ధర్మస్వరూపము మానవత్వం. தர்மத்தை கடைபிடிப்பதற்காக ஏற்படுத்தப்பட்டதுதான் இந்த தர்மஸ்வரூபமான மனிதப் பிறவி.